మోదా తుఫాన్ వల్ల ఏపీ స్టేట్లో చాలా రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఎందుకంటే 15 లక్షల ఎకరాలు నష్టపోయి రైతులు బాధపడుతూ ఉంటే, అందులో 8 మంది వ్యక్తులు కూడా మరణించడం ఇక చాలా బాధాకరం. ఇన్ని విధాల ఏపీ స్టేట్లో ప్రజలు బాధపడుతూ ఉంటే, ఈ ఛానల్స్ వాళ్ళు చేసే అరాచకం ఎలా ఉందంటే, చంద్రబాబు ఈ తుఫాన్ను దిశ మార్చాడని చెప్పడము ప్రజలకు పొండిపోయిన కారం చల్లినట్టుంది. ఎందుకంటే చంద్రబాబు చేతిలో సుదర్శన చక్రం ఉంది, అది మోదా తుఫాన్ చక్రము. ఆ చక్రాన్ని ఆయన ఇష్టం వచ్చినట్టుగా తిప్పగలిగినాడు. కాకినాడలో స్టార్ట్ అయితే దాన్ని నర్సాపూర్ ఏరియాకు పంపించగలిగినాడు అని చెప్పడం ఎంత హర్షస్పందనగా ఉందో మీ అందరికీ తెలుసు. మోదా తుఫాన్లో బాధపడుతున్న రైతులైతేమి, ఆ ఏరియాలో 14 జిల్లాల్లో జరిగిన నష్టమైతేనేమి, వాళ్ళని ఏ విధంగా కవర్ చేయాలి, వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలని ఆలోచన లేదు. కానీ ఈ ఛానల్స్ వాళ్లకు కేవలం చంద్రబాబు పెట్టే తిండి కోసం కకృతి పడి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. సుదర్శన చక్రం అంట, అది మోదా తుఫాన్ చక్రం అంట. ఈ చక్రాన్ని ఇక్కడి నుంచి అక్కడికి తిప్పేందుకు మనకు లేకుండా చేశాడంట ఆ చంద్రబాబు నాయుడు. మరి అంత శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి ఏపీ స్టేట్కు రాకుండా ఆదుకోవచ్చు కదా. ఆదుకుంటే ఆయనకు రావాల్సినటువంటి సెంట్రల్ తుఫాన్ ఫండ్స్, స్టేట్లో రావాల్సిన విరాళాలు రాకుండా ఆగిపోతాయని ఆపలేదేమో. మరి ఇంత తెలిసిన వ్యక్తులు, ఈ మీడియా ఛానల్స్ వ్యక్తులు కూడా కొద్దిగా ఆలోచన ఉండాలి. ఏపీ స్టేట్ గురించి మాట్లాడేటప్పుడు రోడ్లు ఎక్కడ బాగలేవు, రైతులు ఎక్కడ ఇబ్బంది పెడుతున్నారు, ఎక్కడ గుంతలు ఉన్నాయి, ఇదో ఈ రోడ్లో నిన్న తుఫాన్ దెబ్బకు రోడ్లు తెగిపోయాయి, వాటికి మరమ్మతు లేనిది, జనాలు ఈ ఏరియాలో చాలా మటుకు ఇబ్బంది పడుతున్నారు. రివర్లు రావడం వల్ల, తుఫాన్ రావడం వల్ల ఆయన పంట నష్టము, ఇవి అన్నీ ఇన్ని లక్షల కోట్లు తక్కువయ్యాయి, ఇన్ని లక్షల కోట్లు నష్టపోయారు రైతులు, ఇన్ని లక్షల కోట్లు బ్రిడ్జిలు అవుతున్నాయి, ఇన్ని లక్షల కోట్లు భూములు కోతలు పుట్టిన ఏరియాలో ఇవ్వాల్సింది అని ఇలాంటివన్నీ చెప్పాల్సింది పోనిచ్చి వీళ్ళు చేసేదేంది? మన సీఎం గారి చేతిలో సుదర్శన చక్రం ఉంది, ఆ చక్రాన్ని ఏ విధంగా తిప్పితే ఆ విధంగా వెళ్ళిపోతుంది ఈ తుఫాన్ అని వేలనగా మాట్లాడడం విచిత్రంగా ఉంది. హలో, టీవీ ఛానల్స్ అయినా, ప్రింట్ మీడియా అయినా, మీరు చేయాల్సినటువంటి గొప్పతనం ఏది తెలుసా? ప్రజలకు ఏది మేలు జరుగుతుంది, ఏది కీడు జరుగుతుందని ప్రశ్నించి నాయకులు మధ్యలో పెట్టాలి. కానీ నాయకులను పొగిడి వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకోవాలా, మూటలు తీసుకోవాలనే ఆలోచనలు ఉండడం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోతుంది. ఇన్ని వేల కోట్లు సెంట్రల్ నుంచి ఫండ్స్ వస్తే అమరావతిలో నీళ్లు తోడనీకి సరిపోలేదు. ఎక్కడన్నా ఒక ఇటుక పెట్టాడా ఆయన? ఈరోజు తుఫాన్ వచ్చే ఉద్ధరించాడు, ఈ తుఫాన్ ఆపగలిగినాడు. చంద్రబాబు ఎక్కడ చూసినా విజన్ ఉన్న వ్యక్తి అని పాపం ఆ చంద్రబాబు నాయుడినే మీరు పొగుడుతున్నారు. కానీ అది ప్రజల్లో ఎంత చెడ్డ పేరు వస్తుందో అని మీకు అర్థం కావడం లేదు.
నిజంగా బాబు ఆ మాట అన్నాడా మీతో? నా చేతిలో సుదర్శన చక్రం ఉంది అని చెప్పాడా? నా దగ్గర మోదా తుఫాన్ ఏ విధంగా తిప్పాలంటే ఆ విధంగా అట్లా చేత్తో అంటే వెళ్ళిపోతుందని నీకు చెప్పి